అంటే ఇది ఆ హోదా తీసేయడం, రద్దు చేయడం ఏంటి ప్రధాన ఉద్దేశం? అంటే ఇక్కడ బేసిక్ గా కోర్టు ఏమీ చేయలే, కోర్టు ఏ రద్దు చేయలే. అవునా? చట్టంలో ఏముందో దాని ప్రకారం నీకు అర్హత లేదురా అబ్బాయి అని చెప్పింది అంతే. కోర్టు ప్రత్యేకించి ఆ చట్టాలు ఏం చేయదు, కొత్తగా ఏం చట్టం తీసుకురాలేదు, కొత్తగా ఏమీ ఒక తీర్పు ఇవ్వలేదు. చట్ట ప్రకారం ఏముందో అదే చెప్పింది తీర్పులో, గుర్తు చేసింది ఒక రకంగా అంతే. ఇది ఉంది ఆల్రెడీ రాజ్యాంగం లేదు ఇక్కడ. బేసిక్ గా ఏంటంటే అసలు ఫస్ట్ రిజర్వేషన్ అర్థం తెలియాలి. చాలా మంది మీరు అన్నట్టే ఆర్థిక వెనుకబాటును చూడాలి ఇది అంటారు. ఆర్థిక వెనుకబాటు ఇప్పుడు ఒక రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్నటువంటి అతను మనకి మామూలుగా పేదవాడిగానే కనబడతాడు. రోజుకి 10,000 బిజినెస్ చేస్తాడు, నెలకు 3 లక్షలు బిజినెస్ చేస్తాడు, మినిమం 10,000 వేసుకుంటాడు, 1,50,000 రూపాయలు లాభం వస్తుంది, లేదా కనీసం 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 40,000 జీతం. జీతంతో పోల్చుకుంటే అతను వెల్ సెటిల్డ్ కదా. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి రిజర్వేషన్ ఇవ్వాలా, ఇతనికి రిజర్వేషన్ ఇవ్వాలా? ఎవరు డిసైడ్ చేస్తారు? ఇక్కడ యూపీలోనే ఎక్కడో ఒక టీ స్టాల్ అతను మీరు చూసే ఉంటారు, రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. మీకు ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఇప్పుడు అంతా క్యాష్ తీసుకుంటున్నారు రోడ్ల పక్కన. ఎందుకని జిఎస్టీ వాళ్ళు ఒక్కొక్క 1,50,000 రూపాయలకి ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇచ్చారు. ఏడాది 1,50,000 బిజినెస్ చేశారు. అది వీటి వల్ల తెలిసింది. అవును, అందుకని ఇప్పుడు క్యాష్ తీసుకుంటున్నారు. 40 లక్షలు ఎంతో జిఎస్టీ కట్టమన్నారంటే అతనికి. అట్లాగా పానీపూరి అమ్మేవాళ్ళు. అవును, ఇట్లాంటి లెక్కలు ఉంటాయి. అది సాధ్యం కాదు. కాబట్టి ఇంకోటి అది ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. కష్టం. ఇప్పుడు ఒక ముఠా కూలి